మెల్లగా జాగ్రత్త ఉరికిస్తాడు సార్. ఉరుకుదామా ఉరికిస్తాడు సార్, ఉరుకుదామా చూసారా నిన్నమన్న పేపర్లో? సార్ కేసీఆర్ సార్ మళ్ళీ ఉరికిస్తాడ. ఉరికేయడానికి టీఆర్ఎస్ పట్టాలమా మనం? టీఆర్ఎస్ పట్టాలమా? చెప్పినా నిన్న గట్టి అయిపోయినా మళ్ళీ చెప్తాయాల. చెప్పిన కేసీఆర్ సార్ ఉరకడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గుంటనక్కలు కాదు. గుర్తుంచుకో కేసీఆర్, సింహం సింగిల్ గా వస్తుంది, సింహాలు సింగిల్ గా వస్తాయి, ఇలా గుంటనక్కలు గుంపులుగా వస్తాయి అనే విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకో. కేసీఆర్ ధైర్యం ఒకటే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సింహాలన్నా సింగిల్ గా వస్తారన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెగించి కొట్లాడతారన్న. దేనికోసమైనా, దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం తెగించి కొట్లాడే కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. చెప్తున్నా కేసీఆర్ కు నిజంగా దమ్ముంటే, కేసీఆర్ చుట్టుపక్కల మీ శాసన సభ్యులకు కానీ మీ మంత్రులకు కానీ దమ్ముంటే ఒక్కసారి పోలీస్ సెక్యూరిటీ పక్క పెట్టి ప్రజలు తిరుగుబడి దమ్ముంటే చెప్తున్న సంగతి ఏందో. తిరుగు కేసీఆర్ నీకు దమ్ముంటే సిగ్గుండాలే. రాష్ట్ర ముఖ్యమంత్రి కొంచెం నకలు ఉండాలి. భారతీయ జనతా పార్టీ అంటే భయం సాటింది రాష్ట్ర ముఖ్యమంత్రికి. రాత్రి లేస్తా బీజేపీ, పొద్దున్న లేస్తా బీజేపీ. ఏమైతుందన్న తెలంగాణ రాష్ట్రంలో? నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. చిన్నపిల్లల నిన్నగా మొన్న చిన్నపిల్లలు 4 పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. చూసి రానా ప్రపంచంలో ఎక్కడైనా? నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు, యువకులు ఆత్మహత్య చేసుకున్నారు, రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, అప్పుల పాలనలు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఇంటర్మీడియట్ విద్యార్థులు పసిపిల్లలు ఆత్మహత్య చేసుకోలేన కేవలం తెలంగాణ రాష్ట్రంలో. ఈ మూర్ఖుని పనుల్లో తెలంగాణ రాష్ట్రంలో పసిపిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారన్న. ఉసురు పట్టే పోతుంది అన్న తెలంగాణ రాష్ట్రంలో. ఈ మూర్ఖుడికి ఏం పాపం చేశారన్న పసిపిల్లలు? గతంలో 27 మంది ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ రాష్ట్రం, 27 మంది. ఈ మూర్ఖుని కొడుకు వల్ల, ఇంకో మూర్ఖుని వల్ల, గ్లోబల్ అయిన సంస్థ చేసిన నిర్వాహకం వల్ల 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు పసిపిల్లలన్న, ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే చదువుకునే పేద పసిపిల్లలన్న ఆత్మహత్య చేసుకున్నారన్న. అన్నిట్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయన్న. ఒక్క సబ్జెక్ట్ లో ఈ మూర్ఖుడు ఫెయిల్ చేయడం వల్ల 27 మంది విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్కసారి ఈ మూర్ఖుడు నోరెత్తి కనీసం మీరు ఆత్మహత్య చేసుకోకండి నేనున్నా అని చెప్పి ఒక్కరోజు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడలేదు. అది నోరుగా తాటి మాట కంపు ఆ నోట్లు ఉండేదంతా కూడా. చెప్పినామన్నా నోట్ల ఫినాల్ వేసి అడిగినా పోదా కంపది. నిన్నగాక మొన్న 4 చచ్చిపోయారన్న. 27 మంది మర్చిపోకముందే 4 చచ్చిపోయారు. ఉద్యోగుల పరిస్థితి, ఉపాధ్యాయుల పరిస్థితి తెలుసు మనకు. ఏమైతుందో తెలుసు. ఇవాళ పిల్లలతో నుండి ఇలా కనీసం తల్లిదండ్రులు అనారోగ్యం గురయ్యారు, పిల్లల చదువులు మధ్యలో ఉన్నాయి, కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పి ఉద్యోగాలు చేస్తే ఇవాళ వలసలు పోయే పరిస్థితి, ఉద్యోగుల కోసం వలసలు పెట్టే ఉద్యోగులు ఇవాళ వలసలు పోయే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే దీనికి కారణం ఎవరో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు, ఇక నోటిఫికేషన్లు రావని చెప్పి నిరుద్యోగ యువత ఇబ్బంది పడుతుంటే ఈ దృష్టి మళ్లించడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి దొంగ నాటకాలు వేసి మళ్ళా ప్యాడీ గురించి అలా రాష్ట్ర ప్రజలు నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ మూర్ఖుని మాటలు నమ్మం. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తున్న కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తూ, అందుకే 27వ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నేనే స్వయంగా ధర్నా చౌక్ దగ్గర దీక్ష చేస్తున్న విషయాన్ని ఒక్కసారి అందరూ దృష్టించుకోవాల్సిందిగా మీ అందరికీ చేస్తున్న. ఇష్టపెట్టన్న కేసీఆర్ అసలు ఇష్టపెట్టా, ఎట్టి పరిస్థితి ఇష్టపెట్టా. కేసీఆర్ పోటుగాడు కాదు, తోపు కాదు, పీకేది ఏం లేదు, ఆయనతో ఏం కాదు. మోహన్ అంటున్నాడు బండి సంజయ్ మందు వచ్చినా నీ బతుకు నీ బతుకట. నేను మందు వచ్చే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను కాదన్నా, మంత్రి పదవుల కోసం మందు వచ్చే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను కాదన్నా, పేద ప్రజల కోసం పనిచేసి, పేద ప్రజల కోసం యుద్ధం చేసి తెగించి కొట్టాడే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను తప్ప టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను కాదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. భారతీయ జనతా పార్టీ దేశంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎక్కడ అవినీతి మచ్చ లేకుండా దేశంలో పాలన కొనసాగుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ
పూర్తి అవినీతిమయమై అరాచకాలు కొనసాగిస్తూ వల్ల ఒక కుటుంబానికే పరిమితమై ఒక గడిలోకి పరిమితమై తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మోడీ గారు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి 2 లక్షల డబుల్ బెడ్రూమ్లు తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే మీ అమీన్పూర్ లో ఈ పటాన్ చెరు నియోజకవర్గంలో ఎంత మందికి డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి ఒక్కసారి ఆలోచించారన్న. ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ రాలే. ప్రతి పైసా కేంద్రం ఇస్తున్నది. నీళ్ల పైసలు కేంద్రానియే, లైట్ల పైసలు కేంద్రానియే, రోడ్ల పైసలు కేంద్రానియే, మోరీల పైసలు కేంద్రానియే, చెట్ల పైసలు కేంద్రానియే, కమ్యూనిటీ హాల పైసలు కేంద్రానియే, నీళ్ల పైసలు కేంద్రానియే, కమ్యూనిటీ హాల పైసలు కేంద్రానియే, రైతు వేదిక పైసలు కేంద్రానియే. చివరకు వీళ్ళని తీసుకుపోయి పాతి పెట్టే శ్మశాన వాటిక పైసలు కూడా కేంద్రం ఇస్తే ఇలా గుంట నక్క లెక్క దున్నపోతు లెక్క పేదలు మొత్తం పైసలను డైవర్ట్ చేసేలా తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు ముంచిపోతున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని భావిస్తున్న తరంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కాషాయపు జెండాతోని కమల పూ జెండాతోని గల్లీ గల్లీకి తిరుగుతుంటే ఇలా ప్రజలందరూ తండోపతండాలుగా తరలి వస్తున్న దాన్ని ఓర్వలేకనే రాష్ట్ర ముఖ్యమంత్రి పిచ్చి కూతురు కూర్చున్నాడు. అంతకుముందు వెళ్ళిన బడికి ముఖ్యమంత్రి గడిలకెళ్ళి బయటికి వెళ్ళిన అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తాకిడి తట్టుకోలేక ఆ విష సర్పం గడి నుంచి బయటకు వచ్చి కేసీఆర్ సారే ఎత్తేసినటువంటి ధర్నా చౌకు కేసీఆర్ గల్లవట్టి గుంజుకేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. గల్లవట్టి గుంజుకేసిన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అన్న. మళ్ళా ఇష్టపెట్టాం కేసీఆర్. మళ్ళా చెప్తున్నా చాలా మంది అంటున్నారు బండి సంజయ్ కేసీఆర్ జైలుకి పంపుతాడు పంపుతున్నాడు. పక్కా పంపుడే. పంపుతామని కేసీఆర్ తెలుసు, పోతాని కేసీఆర్ తెలుసు అన్న. చూస్తున్నాం, సమయం కోసం చూస్తున్నాం. ఎట్టి పక్షంలో కేసీఆర్ కుటుంబాన్ని కూడా జైలు కొట్టుడే తక్కువే మర్చిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.